నాన్న ప్రేమ అంటే ఏంటి, నాన్న ఎలా ఉంటాడు, నాన్న ఆలోచనలు ఏంటి, పిల్లల్ని ఎలా ప్రేమిస్తాడు అనే విషయం. మనని జీవితకాలం పోషించేవాడు, భరాయించేవాడు, బాధ్యత తీసుకునేవాడు. కాబట్టి మీరు నాన్నని చాలా గౌరవించండి. హలో మై ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫాదర్స్ డే గురించి చెప్పుకుందాం. కానీ లేట్ అయిపోయింది, కొంచెం హెల్త్ బాగోక చెప్పలేదు. ఈరోజు మనం నాన్నని గురించి, నాన్న అంటే ఏంటి, నాన్న ప్రేమ అంటే ఏంటి, నాన్న ఎలా ఉంటాడు, నాన్న ఆలోచనలు ఏంటి, పిల్లల్ని ఎలా ప్రేమిస్తాడు అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నాన్న అనేసరికి పిల్లలకి కొంచెం భయం అనిపిస్తుంది. ఆ భయం ఎందుకంటే ఆయన తన మాటలో కరుకుదనం ఉంచుతారు. ఎట్టాగూ వాళ్ళమ్మ చెడగొడుతుంది, గారాబం చేస్తుంది, నేను కూడా అలాగే చేస్తే పిల్లలు పాడైపోతారు అనే విషయంలో ఆయన కొంచెం కఠినంగా ఉంటాడు. ఆ కఠినం వచ్చేసరికి పిల్లలు ఏమనుకుంటున్నారు, అమ్మో నాన్న కోపం, నాన్న అంటే భయం, ఇలా ఆలోచించుకొస్తున్నారు. కానీ అలా ఆలోచించబాకండి. నాన్న మనని జీవితకాలం పోషించేవాడు, భరాయించేవాడు, బాధ్యత తీసుకునేవాడు. కాబట్టి మీరు నాన్నని చాలా గౌరవించండి. అమ్మే ఉంది, నాన్న సంపాదించి తెచ్చితే మీకు కావలసినవన్నీ జరుపుతుంది, తినటానికి చేసి పెడుతుంది, అంతవరకే ప్రేమిస్తుంది. కానీ బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి నాన్న అనే పదానికి విలువ తెలుసుకోండి. నాన్న అనే నాన్న బాధ్యత ఎటువంటిదో అర్థం చేసుకోండి. నాన్న అంటే ఫాదర్స్ డే రోజున గిఫ్ట్లు ఇచ్చి, పార్టీలు ఇచ్చి ఇది కాదు. నాన్నకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తే అది ఫాదర్స్ డే విలువ. ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా మీరు తల్లిదండ్రులను గౌరవించాలి. అందుట్లో ముఖ్యంగా నాన్ననే. తల్లి ప్రత్యక్ష దైవం అంటారు, ఎందుకంటే ఆమె చూపించే ప్రేమ కనపడుతుంది కాబట్టి ఆ మాట మాట్లాడతారు. కానీ తండ్రి చూపించడు. తండ్రికి పిల్లలంటే చాలా ప్రేమ ఉంటుంది. తన వంశాన్ని నిలబెట్టేవాళ్ళని, తన పేరుని పైకి తెచ్చేవాళ్ళని ఇలా ఆలోచిస్తాడు. కాబట్టి నాన్నని మీరు ఎంత విలువగా చూసుకుంటే మీ జీవితం అంత విలువగా ఉంటుంది. చూపించడు. ఎందుకు చూపించడంటే, చూపిస్తే మీరు దాని విలువ తెలుసుకోలేరు. నాన్న అంటే విలువ మీకు పోతుంది. ఒక్కసారి గారాబం చేస్తే పిల్లలు రెండోసారి మాట వినరు. కాబట్టి నాన్న ప్రేమను చూపించడు. పిల్లలంటే నాన్నకు చాలా ఇష్టం. కానీ ప్రేమను కనపడనివ్వడు. ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమించినా కానీ తన లిమిట్స్ వరకు తను ఉంటాడు. ఎప్పుడైతే మీకు ప్రేమ చూపించాడు అనుకోండి, మీరు నాన్నంటే ఇంతేలే అన్నట్టు ప్రవర్తిస్తారు. కానీ అలా అనుకోవద్దు. నాన్న ప్రేమించట్లేదు అనుకోవద్దు. ఎందుకంటే నాన్న మిమ్మల్ని పూర్తిగా ప్రేమిస్తాడు. నాన్నకి మీరంటే ప్రాణం. పిల్లల్ని తండ్రి చాలా ప్రాణంగా చూసుకుంటాడు, వాడితోనే జీవితం అనుకుంటాడు. కానీ ఆ ప్రేమ, ఆ ఇష్టాన్ని ఎన్నిటిని తను బయట పెట్టడు. అలాగే ఎంత ప్రాణమైనా కానీ పిల్లల్ని దాన్ని కనపడనివ్వడు. ఎప్పుడైతే ఇవన్నీ ఆయనలో ఉంటాయో అప్పుడు ఆయన
మీకు అది ఎలా చెప్పాలి అంటే, అది ఒక హిమాలయ పర్వతం లాంటివి. అది కరుగుతుందే కానీ కరిగింది ఎక్కడికి పోతుందో అనేది తెలవదు. కాబట్టి ఆయన ప్రేమని, ఇష్టాన్ని ప్రాణంగా చూసుకునే మిమ్మల్ని మీరు గౌరవించండి. అర్థమైందా? అలాగే పేరెంట్స్ డే చేసుకున్నారు, అంత హ్యాపీగా ఉండుంటారు. కానీ ఆ రోజు నేను మీతో సెలబ్రేట్ చేసుకోలేకపోయాను. కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను, నాన్నని గౌరవించండి, ప్రేమించండి, విలువ ఇవ్వండి. అప్పుడు మీ నాన్నకి మీరు ఇచ్చే సెలబ్రేషన్లకు అన్నిటికన్నా కూడా చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఆయన్ని గౌరవంగా చూస్తారో ఆయన అప్పుడు తలెత్తుకోగలుగుతాడు. ఈ గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు చెప్పిన ప్రతి విషయాన్ని ఎలా చెప్తుంది అనేది కాదు, చెప్పిన దాంట్లో అర్థం ఎలా ఉంది అనేది ఆలోచించుకొని మీరు నా విషయం అనుభవంతో చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.